నీకు 15 అన్నారు, ఎక్కడ 15 అని చెప్పి అడిగారు. ఈరోజు అందరికీ నీకు 15 అన్నట్టు కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్నా అందరికీ వేయడం జరిగింది. అది కూడా కాకుండా టైంకి వేసాం. ఈరోజు స్కూల్ ఓపెన్ నిన్నటి నుంచే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మండే లోపల పూర్తి చేస్తున్నాం. కాబట్టి మీరు 47 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఊరికే మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఇంకేం మాట్లాడాలి? ఇచ్చేసాము ఒక సూపర్ 6 పథకం. రాబోయే రోజుల్లో రైతు అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం, బస్సు ఇచ్చేస్తున్నాం, ఇంకా అన్నీ అయిపోయాయి, ఇంకేం చేయాలో తెలియక 2000 లోకేష్ బాబు జోబులోకి పోయాయని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు కూడా మీరు చేయలేంది అవతలి వాళ్ళు చేసినప్పుడు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి మళ్ళీ దాంట్లో కూడా ఒక లోపం చూడాలి అన్న ఆలోచన గత ప్రభుత్వ నాయకులకు ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ద్వారా ఇంతమంది పిల్లలు, ఇంతమంది తల్లులు లబ్ధి పొందారు అని చెప్పి సంతోషపడండి. ప్రజల కోసం, మీకోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం అవతలి వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడేయాలి అని చెప్పి మాట్లాడకూడదు అని చెప్పి నేను